వైసీపీ నేత మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్ ఈ రోజు విజయవాడ సైబర్ పోలీస్ స్టేషన్లో విచారణకు హాజరయ్యారు. పోలీసులు అడిగిన ప్రతి ప్రశ్నకు సమాధానమిచ్చానని, విచారణ ప్రక్రియకు పూర్తి సహకారం అందిస్తున్నానని చెప్పారు. మరోసారి నోటీస్ ఇస్తే కూడా హాజరవుతానని స్పష్టం చేశారు. ఫోక్సో కేసుకు సంబంధించిన విషయంలో విచారణకు హాజరైనట్లు తెలిపారు. ఈ కేసులను అడ్డం పెట్టి జగన్మోహన్ రెడ్డి గారిని అడ్డుకోవడం కూడా అంతే హాస్యాస్పదం అనేది ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు గమనించాలి. ఈరోజు ఈ రాష్ట్రంలో ఇందిరాగాంధీ గారు 1975లో పెట్టిన ఎమర్జెన్సీ రోజులను చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్ర ప్రజలకు గుర్తు చేస్తున్నారు. ఎందుకంటే ఈ రాష్ట్రంలో మాట్లాడితే కేసులు, ప్రశ్నిస్తే కేసులు, విమర్శిస్తే కేసులు, సభలు పెడితే కేసులు, సమావేశాలు పెడితే కేసులు, కూర్చుంటే కేసులు, లేస్తే కేసులు, కేసులే కేసులు అనుకుంటూ ఈ రాష్ట్రంలో అభివృద్ధిని గాని సంక్షేమాన్ని గాని పక్కన పెట్టి ఆయన ఇలాంటి అక్రమ అరెస్టులు, తప్పుడు కేసులపైన దృష్టి సారించినారు. ఖచ్చితంగా మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఏదైతే విమర్శిస్తున్నారో, ప్రశ్నిస్తున్నారో వాళ్ళపైనే కేసులు కట్టి ఈ రకంగా భావ ప్రకటన స్వేచ్ఛను హరించి వేస్తా ఉన్నారు. రాజ్యాంగం ఇచ్చిన భావ ప్రకటన స్వేచ్ఛను హరించి వేస్తున్నారు. ఈ తప్పుడు కేసులకు, అక్రమ అరెస్టులకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లీడర్లు కానీ, కార్యకర్తలు కానీ ఎవరు భయపడనక్కర్లేదు. ఈ రాష్ట్రంలో ఎప్పుడు ఎలక్షన్లు జరిగినా జగన్మోహన్ రెడ్డి గారు ఓడేది లేదు, చంద్రబాబు నాయుడు గెలిచేది లేదు. ఇది రాష్ట్ర ప్రజలందరూ కూడా గుర్తుపెట్టుకోవాలని ఈ సందర్భంగా తెలియజేస్తున్నారు.